తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. వారం 10 రోజులు కొంత తెరిపించినటువంటి వరుణుడు మళ్ళీ ఒకసారి రాష్ట్రంలో ఉధృతంగా వర్షాలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అనేక జిల్లాల పరిధిలో ఈ రోజు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా సిటిజన్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గణేష్ చతుర్థి వేడుకలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలోనూ, అదేవిధంగా గణనాథుల కొనుగోలు విషయం, అదేవిధంగా పూజ కోసం పూజా సామాగ్రి, పత్రి వాటి కొనుగోలు విషయంలోనూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు సిటిజన్స్ ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ములుగు, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్నిచ్చింది. ఆ జిల్లాల పరిధిలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అందులో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ ఈ జిల్లాల పరిధిలో ఎల్లో అలర్ట్ కొనసాగుతుండగా ఈ జిల్లాల పరిధిలో కూడా భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. సిటీలో వివిధ పనుల కోసం బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు భారీగా వర్షం కురిసింది. ప్రధానంగా మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల పరిధిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. 13 సెంటీమీటర్ల నుంచి దాదాపు 20 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల పరిధిలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ జిల్లాలకు తోడు మనం చూస్తే యాదాద్రి భువనగిరి, అదేవిధంగా సంగారెడ్డి, దాంతోపాటు రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ జిల్లాల పరిధిలో, మెదక్ ఈ జిల్లాల పరిధిలో కూడా భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ప్రధానంగా ఇటు పటాన్ చెరు, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బిహెచ్ఎల్ ఈ ప్రాంతంతో పాటు ముఖ్యంగా మనం చూస్తే ఎక్కువగా షేర్లింగంపల్లి మండల్, కుత్బుల్లాపూర్ మండల్, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కురిసింది. ఇక ఇటు కాప్రా కానీ, అదేవిధంగా ఉప్పల్, దాంతోపాటు ఇటు మన్సూరాబాద్, హయత్ నగర్ ఈ సర్కిళ్ల పరిధిలో కూడా భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. దిల్సుఖ్ నగర్, అదేవిధంగా మలక్పేట ఈ ప్రాంతాల్లో కూడా 2 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్ల పరిధిలో సెంటీమీటర్ల మేర వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ వర్షాల వల్ల ప్రధానంగా సిటీలో, అదేవిధంగా సిటీ చుట్టుముట్టు ఉండేటువంటి ప్రాంతాల్లో గణనాథుల ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. వాటికి కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పత్రి కొనుగోలు కానీ, అదేవిధంగా చిన్న చిన్న గణనాథులు కొనడానికి వచ్చినటువంటి వాళ్ళైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తే సిటీలో రోడ్లన్నీ కూడా స్లిప్పరీగా మారిపోయాయి. రోడ్లన్నీ కూడా వర్షం నీరు కారణంగా వాహనదారులు కూడా చాలా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఉదయమే కావడంతో, కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా సెలవు దినం కావడంతో కొంత రద్దీ తక్కువగా ఉంది. కానీ ఏదైతే హెవీ రోడ్స్ ఉంటాయో, కొంచెం బిజియెస్ట్ రోడ్స్ ఉండేటువంటి ప్రాంతాల్లో అయితే కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వచ్చినటువంటి వరద నీరును, ఆ చెత్తను అంతా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇటు ప్రధానమైనటువంటి దీనికి సంబంధించి ఎల్లో అలర్టు, అదేవిధంగా ఆరెంజ్ అలర్టు ఏ జిల్లాలకైతే సూచించారో ఆ జిల్లాల పరిధిలో భారీగా వర్షం పడుతుండగా మిగతా జిల్లాల పరిధిలో అయితే నార్మల్గా కురుస్తుంది. హైదరాబాద్ నగరంలోనూ విస్తారంగా మేఘావృతమైంది. రాత్రి నుంచి అనేక ప్రాంతాల్లో జల్లులు అదేవిధంగా పడుతున్నటువంటి పరిస్థితి మనం సిటీలో, అదేవిధంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చూడవచ్చు. ఇదే విధమైనటువంటి వర్షపాతం మరొక 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.